మనం తెలియక చేసే అమంగళకరమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు. ఇంటి ముందు ముగ్గులు లేకుండా పూజ చేయకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు. ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్నానం చేయకుండా పూలు కోయకూడదు. మంగళవారం, శుక్రవారం ఇంటి బూజును దులపకూడదు. మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చాలా మంది రోకలి బండలు కడగకుండా అలానే అపరిశుభ్రంగా ఉంచుతారు. కానీ ఇలా ఉంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు. ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుతుందని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.